అద్భుతకరుడు, ఆలోచనకర్త, లోకరక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామమున ఈ రోజు దేవుని వాగ్దానం అద్భుతమైన ఆత్మీయ ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నా దేవుని పిల్లారా, అందరూ బాగున్నారా? ఉదయం లేచి దేవుని యొక్క వాక్యం ధ్యానించి ప్రార్థన జీవితం కలిగి ఉన్నారా? ప్రభు రాకడ సమీపిస్తుంది కాబట్టి మనం విశ్వాసాల నిరీక్షణ కలిగి విశ్వాసం ద్వారా దేవుని యొక్క రాకడ మనము ఎంతగానో ఆనందంతో, సంతోషంతో, నిరీక్షణ కలిగి ఎదురు చూడాలి. ఈ లోకంలో పోరాటాలు, ఈ లోకంలో శ్రమలు, ఈ లోకంలో బాధలు అవి తాత్కాలికమైనవి. ప్రభు రాకడ సమయంలో అవన్నీ కొట్టివేయబడతాయి. కాబట్టి ప్రస్తుత కాలంలో దుఃఖకరం అయినప్పటికీ దేవుడు రాకడ సమీపిస్తున్న మన నిరీక్షణ కనిపెట్టుకొని విశ్వాసం ద్వారా ఆయన నమ్మిక ఉంచి ముందు కొనసాగిన ప్రభు నామం కూర్చున్న ప్రియ సహోదరుడు. కాబట్టి దేవుడు నీ విషయంలో గొప్ప కార్యం చేస్తాడు. నీ సమస్యలు బట్టి నీ బలహీనపడి కృంగిపోవద్దు, బలహీనపడిపోదు. దేవుని యొక్క స్థితిగతులు మార్చి నేను పూర్వం ఉన్నట్టుగా అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మారుస్తాడు. ఉదయకాలంలో దేవుడు మనం ప్రేమించేసిన అద్భుత వాగ్దానం అందరం కలిసి చదువుకున్నాం. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలెను, కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని యందు నమ్మిక ఉంచుము. చూడండి, ఎఫ్రాయిముతోని మరి మాట్లాడుతున్న విషయాలలో హోషేయ గ్రంథంలో దేవుని యందు మన నమ్మిక ఉంచాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనము ఈ లోకంలో జీవిస్తున్నామంటే మనకు ఒక ఆధారం కావాలా, ఒక నమ్మకస్తులు కావాలా. ఈ లోకంలో చూడండి, మన బంధువుల విషయంలో, స్నేహితుల విషయంలో, ఈ లోకంలో మనం జీవిస్తున్న ప్రాంతం విషయంలో, ఇరుగు పొరుగు వారి విషయంలో మన సమస్యలకు నమ్మదగిన వాడు ఎవరూ లేరు. నీ బలహీన స్థితిలో, నీ అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు నేను నమ్మగలిగి ఎవరిని నమ్మలేవు. ఎందుకంటే నీ ఆరోగ్యం ఇచ్చేవాడు దేవుడే. నీ ఆరోగ్యం కలగజేసి నేను సంపూర్ణమైన స్వస్థత కలిసేవాడు ఆయనకే ఉంది. కానీ ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం చూసిన ప్రియ సహోదరుడా, దేవుడు కనికరం కలగాలి. కాబట్టి ఆ యొక్క నిత్యం నువ్వు దేవుని నమ్మికే ఉంచాలా. నీవు మొదటిగా ఏం చేయాలా? ఆయన తట్టు తిరగాల. దేవుని యొక్క తట్టు తిరుగుతే అంటే గత జీవితం మనం దేవునికి ఆయాసంగా జీవించాము, దేవుని వదిలిపెట్టాము, ప్రార్థన జీవితం లేక, కుటుంబ ప్రార్థన లేక, సంఘం లేక, సహవాసం లేక, మరి అనేక రీతిలో మనము దేవునికి దూరం అయిపోయాం. తద్వారా మనం ఏం చేస్తున్నామంటే దేవునికి అయితే నువ్వు ఎప్పుడైతే దూరం అవుతావో, ప్రార్థన జీవితానికి నువ్వు ఎప్పుడైతే దూరం అయిపోతావో, నీ చిన్న సమస్యకు నువ్వు భయాందోళన కలిగిస్తాడు అపవాది. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో దాని ఇంకా రెట్టింపు భయము, రెట్టింపు ఆందోళన కలగజేసి నిన్ను కృంగదీస్తాడు అపవాదైన సాతాను. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు దేవుని తట్టు తిరిగిన ఎడల నువ్వు యొక్క దేవుని యందు నిత్యం నువ్వు బ్రతుకు దినములన్నీ నువ్వు ఆయన ముందు నమ్మిక ఉంచాలని చెప్పేసి ఈ హోషేయ గ్రంథం ద్వారా ఈరోజు తెలియజేస్తున్నారు. మనం నమ్మేది లోకంలో మనుషులు కాదండి. మన మీద మనం కూడా నమ్మకం ఉంచుకోవడం ద్వారా అది ఎంతగానో నష్టాన్ని చేకూరుస్తుంది. కానీ మనకు నమ్మదగిన దేవుడు ఉన్నాడు. ఆ నమ్మదగిన దేవుడు మన పరిస్థితులను, మన స్థితిగతులను, మన ఆలోచన విధానాన్ని, మన ప్రస్తుతం ఎదుర్కొన్న పోరాటాన్ని కన్నులో చూస్తున్నాడు దేవుడు. కాబట్టి అనొచ్చు, చూస్తుంది కదా బ్రదర్, మరి ఈ సమస్య నాకు ఎప్పుడు పోతాయి అనొచ్చు. కానీ దేవుడు తగిన సమయం అని నిన్ను హెచ్చిస్తాడు, తగిన సమయం జ్ఞాపకం చేస్తాడు. దేవుడు నీ జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని తిరిగి నిన్ను ఆశీర్విస్తాడు, నిన్ను కాపాడుతాడు. కానీ నువ్వు నమ్మాలా, ఆయన తట్టు తిరగాల. ఆయన యొక్క బలిష్టమైన ఆయన కనికర స్వభావం కాబట్టి నీవు కనికరింపబడాలా. మొదటిగా నీ యొక్క కష్టంలో, నష్టంలో, బాధలు, ఇరుగు, ఇబ్బందులు, శోధనలు భరించని స్థితిలో ఉన్నప్పుడు నువ్వు దేవుని తట్టు తిరిగి ఆయనకు మొరపెట్టి ఆయన కనికరం పొందుకున్న ద్వారా నీ సమస్యలు తొలగిపోతాయి, నీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, నీ బలహీనతలు, నీ అనారోగ్య స్థితులు, ఈ లోకపరమైన నీ శత్రు పోరాటాలు, ఈ యొక్క భారాభరితమైన సమస్య నుంచి విడిపించి విమోచించడానికి దేవుడు ఒక నమ్మకస్తుడు నీకున్నాడు. నువ్వు నమ్మినలా నువ్వు దేవుని యొక్క మహిమను చూడమే కాకుండా నీ జీవితంలో గొప్ప కార్యం చూస్తావు. ప్రియ సహోదరు, దేవుడు అంటున్నాడు, ఈ లోకం చూడండి, ఈ లోకంలో మనుషులు ఏమంటారంటే నువ్వు కార్యము చేస్తేనే నమ్ముతాను, లేకపోతే నమ్మనంటారు. కానీ దేవుడు అంటాడు, నువ్వు నమ్మితే నీ పక్షాన్ని నేను కార్యం చేస్తాను. మొదటి మనం నమ్మాలా, ఆయన నీతి రాజ్యాన్ని వెతకాలా, ఆయనకు ప్రార్థన చేయాలా. ఆయన కనికర స్వభావుడు, ఆయన దయాదాక్షిణ పూర్ణుడు, ప్రేమమయుడు. నువ్వు ఎంత గొప్ప పాపిమైనా, ఎంత పతనమైనా, ఏ స్థితిలో ఉన్నా, దిగజారిపోయినా, ఇంతకాలం దేవునికి ఆయాసంగా జీవించిన ఈ రోజు నువ్వు దేవుని తట్టు తిరిగి ఆయన వైపు తిరిగి ఆయన విశ్వాసం నుంచి నమ్మిక ఉంచినలా నీ స్థితిగతులు మార్చబోతున్నాడు. నీ అననుకూల పరిస్థితిని అనుకూలపరచబోతున్నాడు. నీ యొక్క భారాభరిత జీవితం తొలగించి ఆ భారం ఆయన మీద వేసుకొని నీకు సమాధానము, నెమ్మదిని, విశ్రాంతిని, ఆశీర్వాదం నింపబోతున్నాడు ప్రియ సహోదరి. కాబట్టి ఏ విషయంలో తను నిర్లక్ష్యపరచకుండా, అలక్ష్యంగా నువ్వు దేవుని వైపు తిరిగి ఆయన కనికరం పొందుకొని ఆయన యొక్క నమ్మిక ఉంచినలా ఈ దినమే, ఈ రోజు దేవుని జీవితంలో గొప్ప కార్యం చేస్తాను. నువ్వు విశ్వసించి నమ్ముట ద్వారా దేవుని సమస్త కార్యములు జరిపించబోతున్నాడు. కాబట్టి ధైర్యం కలిగి ఉండండి, వాగ్దానం నమ్మండి, విశ్వసించండి. దేవుని యొక్క వాగ్దానం నీ నా జీవితం నెరవేరాలి. మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సకల సృష్టికి కారణభూతుడైన తండ్రి, నీకు వందనాలు ప్రభా.
ఈ ఉదయకాల సమయంలో మాకు ఇచ్చిన అద్భుతమైన వాగ్దానం బట్టి వందనం స్తోత్రం ప్రభావ. మా ప్రియులు ఈ వాగ్దానం చూసిన వారి జీవితం ప్రభావ మరి కనికరం మాకు దయచేయండి, నెమ్మది దయచేయండి, సమాధానం దయచేయండి అయ్యా. నిజమే ఇంతకాలం మీకు ఆయాసంగా జీవించాము, ఇంతకాలం మీకు వ్యతిరేకంగా జీవించినాము, నామకాద క్రైస్తవులు జీవించినాము, ఏదో మందిరం వెళ్తున్నాము వస్తున్నామని జీవించాము. కానీ ఈ ఉదయకాల సమయంలో నీవు కనికరగల దేవుడు కాబట్టి మేము నీ వైపు తిరిగి మా పూర్ణ మనసుతో నేను నమ్మిక ఉంచినలా మా జీవితం ఒక రక్షణ, విడుదల, విమోచన కార్యం జరిపిస్తాను వాగ్దానం విధానం తెలుస్తుంది ప్రభావ. అయ్యా మా ప్రియులు ఏ స్థితిలో ఉన్నారు, ఏ పరిస్థితుల్లో, ఏ పోరాటంలో, ఏ శ్రమలు ఉన్నారు, ఏ కోర్టు కేసులు ఉన్నారు, ఏ అనారోగ్య సమస్యలు, ఏ అప్పుల సమస్యలు వాళ్ళు మొరపెడుచున్నారు తని వారిని వైపు తిరగా, వారిని తట్టు తిరగా, వారిని ఏదో నమ్మిక ఉంచుకొని వారి జీవితం బలమైన కార్యం జరిపించండి అయ్యా. వారి శోధన విడిపించండి, అవమానం కొట్టివేసేయండి, నిందను తీసివేయమని ప్రార్థన చేస్తున్న ప్రభావ. రక్షణ లేని కూడా రక్షణ దయచేయండి, బలహీన బలపరిచి కురిగిన వాళ్ళు లేవనెత్తండి ప్రభావ. గర్భులకు మంచి ఆరోగ్యాన్ని సుఖం ప్రసం దయచేయండి. గర్భఫలకి ఎంతమంది రోధిస్తున్నారు గర్భం దయచేయమని అడుగుతున్నాం ప్రభావ. ఈ వృద్ధులకు మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా. ఈ లోకంలో తని ప్రవేశిన మనుషులు నమ్మకుండా తని నీ ఎందు నమ్మి నీ కనికరు పొందుకొని నీ తట్టు తిరిగి వారి జీవితంలో ఒక శుభకారం, అద్భుతకరం, ఆశ్చర్యకరం తన్ని జరిపించి తద్వారా మహిమ ఘనత నీవే పొందుకోమని ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్ చూసిన ప్రతి ఒక్క బిడ్డపడి పరిశుద్ధాత్మ కుమ్మరించి ఈ వాగ్దానం ప్రతి ఒక్క జీవితం నెరవేర్చి నీవే మహిమ పొందుకొని నా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాగ్దానాన్ని అనేక మంది షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ క్లిక్ చేయండి. దేవుని జీవితం గొప్ప కార్యం చేస్తాడు. మనం దేవుని విశ్వాసం ఉంచి, ఆయన నమ్మిక ఉంచు. ఆయన కనికర స్వభావుడు, ఆయన నెమ్మది కలవాడు. నీ సమస్యలు శాశ్వతం కాదు, దేవుడే నీ పరిష్కరించే దేవుడు. నీ సమస్యను విడిపించి విమోచన రక్షించి నిన్ను దీవిస్తాడు. ఈ యొక్క వాగ్దాన్ని షేర్ చేసిన ప్రతి ఒక్క బిడ్డలకు శుభావం తెలియజేస్తూ మీ అందరి ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాభివందనములు. గాడ్ బ్లెస్ యు.